ఇది వెరిగేటెడ్ బనానా అండి. ఇది మనం అండి ఇండోనేషియా దగ్గర నుంచి ఇంపోర్టెడ్ చేసుకున్నాం ప్రజెంట్. అయితే అండి ఇది కాయిపోయింది అన్నమాట. చూస్తాను మీకు ఎలా ఉంది. వెరిగేటెడ్ బనానా అండి. ప్రజెంట్ ఈ బనానా చూపిద్దామని చెప్పి మీకు చూపిస్తాము. ఈ మాదిరిగా ఉంటుందండి. ఇది అందంగా ఉంటుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను తిని చూపిస్తాను మీకు. ఇది ఫ్రూట్ చాలా గార్నిష్గా, చాలా నీట్గా, చాలా అందంగా ఉందండి. పక్కన షేడ్ రావటం, గ్రీన్ కాత ఎల్లో వచ్చిందండి. ఈ వైట్ మాత్రం వైట్ ఫుల్గానే అలాగే ఉంది. ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. సైడ్ లోపల లైట్ పింక్ షేడ్ వచ్చింది. లోపల లైట్గా పింక్ షేడ్ వచ్చింది చూసారా. చూడటానికి ఎలా ఉందంటే అండి మన చక్కెరకేళి ఉంటుంది చూసారా, ఆ మాదిరిగా ఉంది. తిని చూపిస్తాను. ఎవడో నిజంగా చెప్తున్నాను, చాలా తీగ ఉందండి. ఇది ఇవి టేస్ట్ ఉంది. ఏదో పిండిలాగా యాపిల్స్ వేసుకొని పిండిలా ఉంటుంది చూసారా, పిండిలా ఉన్న కాయ బాగుంటుంది. ఆ టేస్ట్లో ఉంది. అబ్బా చాలా బాగుంది. స్కిన్ కూడా చాలా పలసగా ఉందండి. చాలా టేస్ట్గా ఉందండి. ఇది జస్ట్ మనం తొక్క కూడా అండి, తొక్కండి. ఇది తొక్క కూడా ఉన్న పైన ఉన్న మెటీరియల్ కూడా తినొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా బాగా పరిపక్వత వచ్చిందండి, అది కూడా చూపిస్తాను. ఇది బాగా పరిపక్వత వచ్చింది. జస్ట్ ఇది చిట్లు పోయిందండి ఫ్రూట్. ఇది ఫుల్ పరిపక్వతకు వచ్చిన ఫ్రూట్ అండి. ఇది మామూలుగానే ఇది మేము చూపిస్తాం మీకు. ఇది బాగా ఇన్సైడ్ బాగా థిక్గా వచ్చిందండి. ఇది లైట్ పింక్ వచ్చింది చూసారుగా. ఈ జత వేరే లెవెల్గా ఉందండి. ఇది కూడా సరిపోతుంది దీనికి. ఇది వేరే లెవెల్గా ఉంది. నిజంగా నేను చెప్తున్నాను, బనానా అంటే అండి నేను చక్కెరకేళికి బాబులాగా ఉందండి. ఇది వెరిగేటెడ్ బనానా నిజంగా చాలా టేస్ట్ ఉంది. అక్కడ ఇచ్చేటప్పుడు నువ్వు అన్ని బనానాలు తిన్నావు వేరు, ఇది ఒక వేరే అని చెప్పాను. నేను పెద్ద నమ్మలేదండి నేను వాస్తవంగా. కానీ డబ్బులు వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి. సో ఇది అందంగా ఉందండి. గెల చూడటానికి చాలా నీట్గా ఉంది. మన పళ్ళు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. జస్ట్ 1-2 పళ్ళు ఇందులోకి మనకి మొహం వచ్చేద్దండి. అంటే స్వీట్నెస్ ఉంది ఇది డెఫినెట్లీ. కానీ ఇందులో అండి 38% పోషకాలు కలిగినటువంటి ఫ్రూట్ అండి ఇది. నాకు తెలిసిన విషయం. ఇంకా రాబోయే రోజుల్లో చాలా రకమైన బనానాలు ఉన్నాయి. అవి కూడా మీకు నేను ఏదో చెప్పేయటం కాదండి, ఏదో విషయం చెప్పేసేసి అది మనం ఏదో మసిపూసి మాట కాదు కండి. ఫ్రూట్ కాసిన తర్వాత తిని మీకు చూపించి ఇచ్చింది వేరు, తినకుండా నేను ఏదో తెచ్చి పట్టుకెళ్ళిపోండి అని చెప్పడం వేరు. నా ప్రయత్నం ఏంటంటే తెచ్చినటువంటి ప్లాంట్ని మనం ఎంతవరకు దాన్ని అభివృద్ధి చేయగలదు అన్నది ఒకటి ప్లాన్ చేసుకుంటాను. 2 మన ఫ్రూటింగ్ ఎలా వస్తుందని చూసుకుంటాను. దాని తిని మీకు ఎలా ఉందో ఒకటి చెప్పి అప్పుడు మీకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ ప్రజెంట్ దీనికి వచ్చినటువంటి పిల్లలు, ఆ పిల్లకలన్నీ కూడా రెడీ ఉన్నాయండి. ఇప్పుడు సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు కొద్దిగానే ఉన్నాయి. సో ఆర్డర్ పెట్టుకోండి. మన కేకేరాజా ఫార్మ్ నుంచి మన వాట్సాప్కి అయితే నెంబర్ పెడతాను. ఒకసారి ఆయన పెడితే మీకు క్యాటలాగ్ వస్తుంది. క్యాటలాగ్ ఓపెన్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి. అక్కడి నుంచి పంపిస్తారు. చూసారుగా వెరిగేటెడ్ బనానాతో మీకు కేకేరాజా ఫార్మ్ నుంచి మాట్లాడుతాను. థ్యాంక్ యూ.